హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్‌ని. ఇటీవల దేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల విషయం వచ్చేటప్పటికి చాలా అనుమానాలు, చాలా ప్రశ్నలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలకు ముందు చేపట్టినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీనిపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారానే బీజేపీ అక్కడ అలవోకగా విజయం సాధించింది. మొత్తానికి పశ్చిమ బెంగాల్ కోటపై పాగా వేసిందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి ఆధారంగా దీనికి బలం చేకూర్చే వాదనలు, గణాంకాలు వివిధ పత్రికల్లో కథనాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్స్‌లో ఏదైతే ఒక మిస్‌చీఫ్ జరిగింది, ఈవీఎం గోల్‌మాల్ జరిగిందనే వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. నిన్న తాజాగా తిరుపతిలో జరిగినటువంటి ఒక సమావేశంలో రాజ్యాంగం హక్కుల పరిరక్షణ అంశంపై ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో కూడా చాలామంది వక్తలు, ముఖ్యంగా పరకాల ప్రభాకర్ కానీ, వడ్డే శోభనాద్రీశ్వరరావు కానీ ఇదే విషయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏపీ 2024 ఎన్నికల్లో ఒక 3 సెకండ్లకు ఒక ఓటు ఎలా వేశారు? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గణాంకాల ప్రకారం ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గణాంకాలను విశ్లేషిస్తే రాత్రి 11:45 తర్వాత ఉదయం తెల్లవారుజాము 2 గంటల వరకు 17,19,000 ఓట్లు పోలయ్యాయి. అది కూడా 3,500 పోలింగ్ బూత్లలో. అంటే దీన్ని గనక ఒకసారి గణిస్తే, దీన్ని గనక ఒకసారి మనం మల్టిప్లై చేసుకుంటే అది ఏకంగా ఒక నిమిషానికి 4 ఓట్లు వేసినట్టు. అంటే ఒక నిమిషాన్ని దాదాపు ప్రతి 20 సెకండ్లకు ఒక ఓటు వేసినట్లు. ఈ 20 సెకండ్లలో పార్లమెంట్ ఓటు ఒకటి ఉంటుంది, అసెంబ్లీ ఓటు ఒకటి ఉంటుంది. రెండింటికి 7 సెకండ్లు తీసేయాలి. అంటే 14 సెకండ్లు అక్కడికే పోతున్నాయి. ఆ వీవీప్యాట్ జనరేట్ అవ్వడానికి పట్టే సమయం. ఇంకా మిగిలింది 6 సెకండ్లు. అంటే ఒక ఎంపీ ఓటు కానీ, ఒక ఎమ్మెల్యే ఓటు కానీ వేయడానికి 6 సెకండ్లు. అంటే ఒక ఓటు 3 సెకండ్లలో ఎలా వేయగలిగారు? ఇది ఎలా సాధ్యమైనది అనేదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీ మొత్తం 207 స్థానాల్లో విజయం సాధించింది. ఈ 207 విజయం సాధించినటువంటి 207 స్థానాల్లో గెలిచినటువంటి 150 స్థానాల్లో ఇన్ 150 సీట్స్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్స్ 294. Total deletions were greater than victory margins and BJP won 99 in 2021. It had won just 19 of these. ఇక్కడ మొత్తం 150 సీట్లలో మొత్తం 294 సీట్లలో ఏదైతే బీజేపీ గెలిచినటువంటి 207 సీట్లలో 150 సీట్లలో ఆ వ్యక్తికి వచ్చినటువంటి మార్జిన్ కంటే ఆ నియోజకవర్గంలో తొలగించినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తొలగించినటువంటి ఓట్ల శాతమే ఎక్కువ. ఇది ఇక్కడ క్లియర్గా అర్థమైంది. బీజేపీ నెగ్గినటువంటి ఈ 150 సీట్లలో 2021లో కేవలం 19 సీట్లే గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం ఏకంగా 99 సీట్లు అదనంగా గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇంకాస్త డీటెయిల్గా వెళ్తే electoral outcomes in fairly contested regions are often decided by razor thin margins where every vote counts. ఇక్కడ రకరకాల ప్రక్రియ ద్వారా మొత్తం ఏదైతే ఒక వాదన ఉందో 93 లక్షల మంది ఓట్లను తొలగించారు, మరో 27 లక్షల ఓట్లు తమ పేర్లు మిస్ అయ్యాయంటూ వీళ్ళు తిరిగి అప్లై చేసుకున్నా సరే ఆ అభ్యర్థనను పెండింగ్లో పెట్టి అలాగే ఎలక్షన్స్ కొనసాగించినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి చేసినటువంటి వ్యాఖ్యల్ని గనక మరోసారి తీవ్రంగా మనం అనుసరించాల్సి వస్తుంది, పరిశీలించాల్సి వస్తుంది. ఇఫ్ 10% ఆఫ్ ద ఎలక్టోరేట్ డస్ నాట్ ఓట్ అండ్ ద విన్నింగ్ మార్జిన్ ఈజ్ మోర్ దెన్ 10%, వాట్ విల్ హ్యాపెన్? ఒకవేళ 10% ఓటర్లు ఓటు వేయకుండా ఉంటే తర్వాత విన్నింగ్ మార్జిన్ కూడా 10% కంటే ఎక్కువ ఉంటే దాని అర్థం ఏంటి అనేదే ప్రధానంగా జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ప్రశ్నించినటువంటి ప్రశ్న. ఎస్ఐఆర్ ప్రక్రియను ఛాలెంజ్ చేస్తూ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ ప్రక్రియను ఛాలెంజ్ చేస్తూ మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఆ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. సపోజ్ మార్జిన్ ఈజ్ 2%. ఒకవేళ గెలుపు మార్జిన్ 2% ఉంటే ఆ తర్వాత ఎలక్టోరేట్ హూ ఆర్ మ్యాప్డ్ కుడ్ నాట్ ఓట్. అంటే
ఓటు వేయని వాళ్ళ సంఖ్య 15% ఉండి ఉంటే, అంటే తొలగించిన ఓట్ల శాతం, then they may be we are not expressing any opinion but we would definitely have to apply our minds. దీనిపై సీరియస్గానే ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, దృష్టి పెట్టి దీన్ని తీవ్రమైనటువంటి అంశంగా పరిశీలించాల్సిన అంశం ఉంది అనేది ఇక్కడ జస్టిస్ జాయ్ మల్యా బాగ్చి చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఇప్పుడు ఈ సందర్భంగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఈవీఎం అనే ఒక అస్త్రాన్ని ఉపయోగించి మొత్తం ఎన్నికల ప్రక్రియని, ఎన్నికల తీర్పుని, పబ్లిక్ మ్యాండేట్ని అపహాస్యం చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట అయితే, ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా మాత్రమే బీజేపీ అక్కడ విజయం సాధించింది అనేది ద వైర్ మరోసారి ఒక కథనం ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితి. ది వైర్ చెప్పినటువంటి కథనం ప్రకారం the constituency level data suggests that SCR was not just a routine roll cleaning exercise in West Bengal. అంటే వెస్ట్ బెంగాల్లో చేపట్టినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ కేవలం ఒక సాధారణంగా ఒక రొటీన్ ప్రక్రియ కాదు. ఇట్స్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ కమ్స్ ఫ్రమ్ వన్ సెంట్రల్ ఫ్యాక్ట్, ఇన్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ద నెంబర్ ఆఫ్ డిలీటెడ్ ఓటర్స్ వాజ్ లార్జర్ దెన్ ద విన్నింగ్ మార్జిన్. విన్నింగ్ మార్జిన్ కంటే ఆ నియోజకవర్గంలో తొలగించినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తొలగించినటువంటి ఓట్ల సంఖ్య ఎక్కువ కాబట్టి ఇది ఒక పొలిటికల్ వెండెట్టాతోటి, ఒక రాజకీయపరమైన కుట్రతో చేసినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియగానే ఇక్కడ ద వైర్ కథనంలో రిపోర్టర్ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. దట్ డస్ నాట్ ప్రూవ్ దట్ ఎవ్రీ సచ్ రిజల్ట్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ ఎస్ఐఆర్. ఇంకొంచెం క్లారిటీగా వెళ్తే, among these seats Bharatiya Janata Party can be seen to have had a clear advantage and led in 100, while the Trinamool Congress led in 48 and the Congress is 2. ఇక్కడ 2021లో తృణమూల్ కాంగ్రెస్ మొత్తం 131 సీట్లు గెలుచుకుంది. ఏదైతే ఒక 150 సీట్లు ఇక్కడ బీజేపీ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా గెలిచింది అని మన ఇక్కడ ద వైర్ కథనం ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తెలుస్తుందో, ఈ 150 నియోజకవర్గాల్లో 131 నియోజకవర్గాల్ని టీఎంసీ 2021 ఎన్నికల్లో గెలుచుకుంది. ఆ సమయంలో బీజేపీ కేవలం 19 స్థానాలని గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 2 జిల్లాల గురించి ఇక్కడ ఉదాహరణ కనుక ఒకసారి పరిశీలిస్తే ఇంకొంచెం క్లియర్గా మనకి ఈ పిక్చర్ అనేది వస్తుంది. ద 2 districts bordering Kolkata bore the absolute brunt of the roll contraction, accounting for nearly 30% of highly affected seats. ఈ కోల్కతా సరిహద్దులో ఉన్నటువంటి 2 జిల్లాలను పరిశీలిద్దాం. ఇందులో ఒకటి ద నార్త్ 24 పరగనాస్, ఉత్తర 24 పరగణాల జిల్లా. ఈ జిల్లా పేరిది. ఇందులో టీఎంసీ డామినేటెడ్ ఇన్ 2021 బై విన్నింగ్ 23 of 26. ఇక్కడ 2021 ఎలక్షన్లో, అంటే 2021లో జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో నార్త్ 24 పరగనాస్ జిల్లాలో మొత్తం 26 నియోజకవర్గాలు ఉంటే అందులో 21 నియోజకవర్గాల్లో టీఎంసీ విజయం సాధించింది. బట్ ద ల్యాండ్స్కేప్ కంప్లీట్లీ ఫ్లిప్డ్ ఇన్ 2026. కానీ ఇప్పుడు 2026 వచ్చేటప్పటికి, అంటే కేవలం 5 ఏళ్ల కాలంలో ఇది మొత్తం ఒక్కసారిగా తిరగబడింది. బీజేపీ క్యాప్చర్ 21 out of 26. బీజేపీ 21 గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ మాత్రం కేవలం 5కు పరిమితమైనటువంటి పరిస్థితి. సిమిలర్లీ ఇన్ దట్ సౌత్ 24 పరగనాస్, అలాగే సౌత్ 24 పరగనాస్ జిల్లా ఇంకొకటి ఉంది అక్కడ. ఇక్కడ కూడా చాలా కీలకమైనటువంటి జిల్లా ఇది. ఇక్కడ టీఎంసీ హ్యాడ్ ప్రీవియస్లీ స్వెప్ట్ 19 of all seats ఇన్ సౌత్ 24 పరగనాస్లో, అంటే దక్షిణ 24 పరగణాల జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉంటే వీటిని మొత్తం టీఎంసీ 2021 ఎన్నికల్లో కైవసం చేసుకోగా బీజేపీ ఈసారి అందులో ఏకంగా 10 సీట్లు గెలుచుకుంది. గతంలో బీజేపీ 1 సీటు కూడా గెలుచుకునేటువంటి పరిస్థితి ఈ సౌత్ 24 పరగనాస్ జిల్లాలో. బియాండ్ దీస్ ఎపిసెంటర్స్ ద నెట్ రోల్ కంట్రాక్షన్ హెవీలీ ఇంపాక్టెడ్ ఇన్ ముస్లిం రిచ్ అండ్ హైలీ కాంపిటేటివ్ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ ఇంకొక చాలా కీలకమైనటువంటి అంశం, వెస్ట్ బెంగాల్ అంటేనే చాలా నియోజకవర్గాల్లో దాదాపుగా 130 నియోజకవర్గాల్లో 110 నుంచి 130 నియోజకవర్గాల్లో ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ముస్లింలు ఏ పార్టీకి అయితే ఓటేస్తారో ఆ
పార్టీని అక్కడ విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ విషయం వచ్చేటప్పటికి ముస్లింగా ప్రాబల్యమైనటువంటి నియోజకవర్గాల సంఖ్య చాలా చాలా ఎక్కువ. దీనికి సంబంధించే ఇక్కడ ఈ ఎస్ఐఆర్ ఇక్కడ కూడా ఇదే కీలకమైన పాత్ర పోషించింది. ఇన్ ముషీరాబాద్‌లో 2021లో మొత్తం 15 నియోజకవర్గాలుంటే 15లో 13 నియోజకవర్గాలని టీఎంసీ గెలుచుకున్నటువంటి పరిస్థితి ముషీరాబాద్ జిల్లాలో. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 6కు పడిపోయింది. విత్ బీజేపీ పికింగ్ 7 అండ్ ద కాంగ్రెస్ క్లైమింగ్ 2. కానీ ఈసారి 2026 ఎలక్షన్‌లో వచ్చేటప్పటికి బీజేపీ ఇందులో 7 గెలుచుకుంది, కాంగ్రెస్ 2 గెలుచుకుంది. టీఎంసీ మాత్రం కేవలం 6 స్థానాలకి పడిపోయినటువంటి పరిస్థితి. అదే గతంలో మాత్రం ఏకంగా 13 గెలుచుకున్నటువంటి పరిస్థితి. అంటే 13 నియోజకవర్గాల నుంచి ఒక్కసారిగా 6 నియోజకవర్గాలకు టీఎంసీ ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి ముషీరాబాద్ జిల్లాలో, ఎక్కడైతే ముస్లింలు గణనీయంగా ఉన్నారు. ఇక రెండవది పూర్వ బర్ధమాన్, అంటే తూర్పు బర్ధమాన్ జిల్లా అని చెప్పొచ్చు, పూర్వ బర్ధమాన్ అని పిలుస్తారు. ఇందులో టీఎంసీ లాస్ట్ 11 ఆఫ్ ఇట్స్ 13 ప్రీవియస్లీ హెల్డ్ సీట్స్. గతంలో 13 సీట్లు గెలుచుకుంది టీఎంసీ. ఈసారి అందులో 11 సీట్లను టీఎంసీ కోల్పోయింది. కేవలం 2 విజయం సాధించి, అంటే ఇక్కడ 11 స్థానాలని ఎక్కడ ముస్లింలు గణనీయంగా ముస్లిం ఓట్లు విజయాన్ని డిసైడ్ చేసే నియోజకవర్గాల్లో 11 స్థానాల్లో బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి పూర్వ బర్ధమాన్లో. దిస్ ట్రెండ్ కంటిన్యూడ్ ఇన్ హౌరా అండ్ హుగ్లీ. హుగ్లీలో కూడా ఇదే ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది, కొనసాగింది, రిఫ్లెక్ట్ అయింది. అక్రాస్ దేర్ 22 కంబైన్డ్ ఎఫెక్టెడ్ సీట్స్. ఇందులో 22 నియోజకవర్గాలు ఉన్నాయి. విచ్ వర్ వన్ బై ద టీఎంసీ ఇన్ 2021. ఈ 2021లో మొత్తం 22 నియోజకవర్గాలని టీఎంసీ గెలుచుకుంటే, కానీ ఈసారి మాత్రం బీజేపీ ఏకంగా అందులో 14 స్థానాలని గెలుచుకుంది. ఎక్కడ ఈ రెండు కూడా, అంటే ఈ 2 కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్, హుగ్లీ అండ్ హౌరా కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్లో కూడా ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్నది. ముస్లిం ఓట్లు అక్కడ విజయాన్ని డిసైడ్ చేసే స్థాయిలో ఉంటారనమాట. సో అర్బన్ సెంటర్స్ వర్ నాట్ ఇమ్యూన్ టు దిస్ స్వీపింగ్ ప్యాటర్న్ ఎదర్. అర్బన్ సెంటర్స్లో కూడా ఇదే పరిస్థితి రిఫ్లెక్ట్ అయింది. కేవలం ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా మాత్రమే ఇక్కడ బీజేపీ గణనీయంగా విజయం సాధించింది పశ్చిమ బెంగాల్ అనడానికి సాక్ష్యాలు చూపిస్తూ, ఆ లెక్కల గణాంకాలు వివరిస్తూ ద వైర్లో మరో కథనం ప్రచురితమైంది. ఇన్ పశ్చిమ బర్ధమాన్, ఇందాక పూర్వ బర్ధమాన్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో ద బీజేపీ స్వెప్ట్ ఆల్ 8 హైలీ కాంట్రాక్టెడ్ సీట్స్, 5 ఆఫ్ విచ్ వర్ ప్రీవియస్లీ హెల్డ్ బై ద టీఎంసీ. ఇందులో 8 స్థానాలని బీజేపీ గెలుచుకుంది, గతంలో 5 టీఎంసీ గెలుచుకుంది. ఈవెన్ ఇన్ ద క్యాపిటల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కోల్కతా నార్త్ అండ్ సౌత్, ద బీజేపీ మేనేజ్డ్ టు రెస్ట్ 6 ఆఫ్ ద 11 ఎఫెక్టెడ్ సీట్స్ అవే ఫ్రమ్ ద టీఎంసీస్ 2021. టీఎంసీ కంటే, అంటే ఓవరాల్గా ఇక్కడ చెప్పించేది ఏంటంటే, ఓవరాల్గా తెలుస్తున్నది ఏంటంటే, గతంలోనేటి 3 ఎన్నికల్లో, అంటే అది 3 ఎన్నికల గురించి ఇక్కడ ప్రస్తావన, ఒక డేటా ఉంది. 2021 ఎన్నికలు కావచ్చు, 2016 కావచ్చు, అంతకుముందు 2011 ఎన్నికలు కావచ్చు. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి 2011, 2016, 2021 ఈ 3 ఎన్నికల్లోనూ ఎక్కడైతే టీఎంసీ గణనీయంగా విజయం సాధిస్తూ వస్తుందో, ఎక్కడైతే టీఎంసీ ఒక అడ్డాగా మారినదో, ఎక్కడైతే ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉండి ముస్లింలు ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీనే అక్కడ విజయం సాధించే జిల్లాలు, నియోజకవర్గాలు ఉన్నాయో ఆ జిల్లాల్ని, ఆ నియోజకవర్గాల్ని కేవలం ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఇక్కడ ఈసారి టీఎంసీను పరాజయం చేసి బీజేపీ కైవసం చేసుకుందనేది ఇక్కడ ది వైర్ కథనం ద్వారా మరోసారి అర్థమవుతుంది. అంటే ఓవరాల్గా ఇందాక జస్టిస్ జాయ్ మల్యా బాగ్చి చెప్పినట్టు, ఎక్కడైతే 10% ఓటర్లు వేయలేదో ఆ నియోజకవర్గాల్లో గనక ఈ యొక్క మార్జిన్ కనుక 10% కంటే ఎక్కువ అంటే దాని అర్థం ఏంటి? అదేవిధంగా ఆ మార్జిన్ అనేది 2% ఉండి అక్కడ ఒకవేళ ఈ తొలగించినటువంటి ఓట్ల శాతం 15% వరకు ఉంటే దాని అర్థం ఏంటి? దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా అనేది జస్టిస్ మాయ్ మల్యా బాగ్చి కూడా చెప్పినటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడ మరోసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ Satgachiya, the victory margin was mere 401 votes for the BJP candidates. అదే సత్గాచియా అనే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి లభించినటువంటి మెజార్టీ కేవలం 401 ఓట్లు మాత్రమే. హవెవర్ ద టోటల్ deletions were massive with 17,669 deletions and 8,785 UA votes
వర్ ఫౌండ్ ఇనెలిజిబుల్. అంటే ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే బీజేపీ అభ్యర్థి కేవలం 401 ఓట్ల తేడాతో మాత్రమే విజయం సాధించారో ఆ నియోజకవర్గంలో తొలగించినటువంటి ఓట్లు 17,669. మొత్తం అంటే దీనికి ఇది కాకుండా 8,789 ఓట్లు కూడా ఇనెలిజిబుల్గా నిర్ణయించిన పరిస్థితి. మొత్తం 26,000 ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి. ఆ నియోజకవర్గంలో కేవలం 400 ఓట్ల తేడాతోనే బీజేపీ అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ రాజర్హాట్ న్యూ టౌన్ ఏ మార్జిన్ ఆఫ్ 316 ఓట్స్ వాజ్ డ్రాఫ్డ్ బట్ 63,000 ఫర్ డిలీషన్స్. ఇక్కడ రాజర్హాట్ నియోజకవర్గంలో అయితే కేవలం 316 ఓట్ల తేడాతో మాత్రమే బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన పరిస్థితి. ఆ నియోజకవర్గంలో మొత్తం తొలగించినటువంటి ఓట్లు ఏకంగా 63,000. ఇక రైనాలో కూడా బీజేపీ 834 ఓట్ల తేడాతో విజయం సాధిస్తే ఆ నియోజకవర్గంలో తొలగించినటువంటి ఓట్లు 23,000. డిడ్ ద ఏరియాస్ విత్ ద హైయెస్ట్ ఏఎస్డిడి డిలీషన్స్ ఫేవర్ బీజేపీ? ఎస్, ష్యూర్. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏఎస్డిడి డిలీషన్స్ ద్వారా ఏదైతే డిలీషన్ ప్రక్రియను చేపట్టారో ఎలక్షన్ కమిషన్ను తమ చెప్పు చేతల్లో ఉంచుకొని ఈ ప్రక్రియ ద్వారా మాత్రమే బీజేపీ లబ్ధి పొందిందా ఈ నియోజకవర్గాల్లో అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. ద వైర్ ప్రచురించినటువంటి ఈ లెక్కల గణాంకాలు గనక పరిశీలిస్తే. సో ఓవరాల్గా ఇన్ దీస్ సీట్స్ టు BJP benefited disproportionately, winning 72 seats, exactly double the 36 seats won by the TMC. 36 seats గతంలో టీఎంసీ నెగ్గిన దానికంటే డబుల్ సీట్స్ బీజేపీ లాభపడింది. ద కాంగ్రెస్ won 2 seats. The geographic concentration mirrors the overall deletions, with North 24 Parganas 19 seats and South 24 17 seats టాపింగ్ ద లిస్ట్. ఇక్కడ సౌత్ అండ్ నార్త్ పరగనాస్ అనేది చాలా కీలకమైనటువంటి స్థానాలుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్నవి. అంతేకాకుండా గతంలో టీఎంసీ మెజార్టీ స్థానాల్లో గెలుచుకున్నటువంటి పరిస్థితి. అటువంటి నియోజకవర్గాల్ని కూడా ఈసారి బీజేపీ కైవసం చేసుకుందంటే ఈ గణాంకాలు గనక ఒకసారిగా పరిశీలించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాయ్ మల్యా బాగ్చి చేసినటువంటి వ్యాఖ్యలు గనక మనం పరిశీలించిన ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియపై అనుమానాలు అవి వస్తున్నాయో కేవలం ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా మాత్రమే పశ్చిమ బెంగాల్లో బీజేపీకి విజయం సాధ్యమైంది అనేది బలంగా తెలుస్తుంది ద వైర్లో ప్రచురితమైనటువంటి ఈ కథనం ద్వారా. సో ఓవరాల్గా డేటా షోస్ ఎస్ఐఆర్ హెల్ప్డ్ బీజేపీ విన్ వెస్ట్ బెంగాల్. సో ఈ కథనాన్ని కనుక రాసింది అపర్ణ భట్టాచార్య. డేటా షోస్ హౌ ఎస్ఐఆర్ హెల్ప్డ్ బీజేపీ విన్ వెస్ట్ బెంగాల్. సో అంటే వెస్ట్ బెంగాల్ విషయంలో గతంలో ఏపీ విషయంలో ఈవీఎం పాత్ర ఏ విధంగా అయితే కీలకంగా పోషించింది, ఈవీఎం గోల్మాల్ ద్వారా ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం అక్కడ విజయం సాధించిందని చెప్పి ఒక ఆధారాలు పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు ఇచ్చారో, ఇప్పుడు ద వైర్ పత్రికలో ప్రచురితమైనటువంటి కొన్ని కథనాలు ముఖ్యంగా అపర్ణ భట్టాచార్య రాసినటువంటి డేటా షోస్ హౌ ఎస్ఐఆర్ హెల్ప్డ్ బీజేపీ వెన్ వెస్ట్ బెంగాల్. ఈ డేటా కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా ఎస్ఐఆర్ ప్రక్రియ రానున్న రోజుల్లో ముఖ్యంగా ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ ఏపీ తెలంగాణలో ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సో 2029 ఎలక్షన్లో ఏపీ ఎలక్షన్లో కానీ తర్వాత 2028లో జరిగే తెలంగాణ ఎలక్షన్లో కానీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఏ పార్టీలకు లబ్ధి చేకూరుతుంది, మరోసారి బీజేపీ ఇక్కడ కైవసం చేసుకునే దిశగా ఎస్ఐఆర్ ప్రక్రియ ఉండబోతుందా? ఎస్ఐఆర్ అంటేనే ఒక భయంకరమైనటువంటి ఒక భయకంపితమైనటువంటి పరిస్థితి వాతావరణం రాజకీయ పార్టీలకు ఏర్పడుతుంది. సో ఒకటి ఈవీఎం లేదా ఎస్ఐఆర్ రెండిట్లో ఏదో ఒక ఆయుధాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు రోజు రోజుకు అందుకే మరోసారి బలపడుతున్నటువంటి పరిస్థితి.